నమస్తే. మన ఇంట్లో సాధారణంగా ఒక్కళ్ళ మాట ఎక్కువ నెక్కుతుంది. ఎవరిదది అంటే, ఎవరి ఆజ్ఞా చక్ర అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు చెప్పినట్లు ఇంట్లో 90% జరుగుతుంది. అయితే ఆజ్ఞా చక్ర ఎవరిది స్ట్రాంగ్ ఉంటుంది? ఇంటికి పెద్దవాళ్ళదా, చిన్నవాళ్ళదా, ఆడవాళ్ళదా, మగవాళ్ళదా అన్నది చెప్పలేం. బై బర్త్ కొంతమందికి ఆజ్ఞా చక్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే మనం అబ్జర్వ్ చేస్తే మన ఇంట్లో కొన్నిసార్లు చిన్నపిల్లలు చెప్పినట్లే నడుస్తుంది, లేకపోతే పిల్లలు చెప్పిందే, ఆ పిల్లలు ఎంత వాళ్ళైనా సరే పిల్లలు చెప్పినట్లు పేరెంట్స్ వినడము, లేదా పేరెంట్స్లో ఒకళ్ళు చెప్పినట్లు మిగిలిన వాళ్ళందరూ వినడము. దాన్ని బట్టి మీరు ఒకసారి ప్రాణిక్ హీలర్స్ అయితే స్కానింగ్ తెలుసుంటే స్కాన్ చేసి చూడండి, చెక్ చేయండి. ఆజ్ఞా చక్ర ఎలా ఉంది స్కాన్ చేయండి. ఆజ్ఞా చక్ర స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు చెప్పింది అవతల వాళ్ళు ఇష్టమైనా లేకపోయినా ఫాలో అవుతారు. మరి మన ఆజ్ఞా చక్ర పెంచుకోవాలంటే ఎలా అంటే, ఇది మనకి ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అండి. సీక్రెట్ మనందరికీ తెలుసు, కానీ ఇది ఎందుకు ఏమిటి అన్నది తెలియక చాలామంది దీన్ని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. సింపుల్ టెక్నిక్. మన ఆజ్ఞా చక్ర స్థానంలో కుంకుమ బొట్టు పెట్టుకోవడం. కుంకుమ పెడితే రెడ్ కలర్, బ్లాక్ కాదు, రెడ్ పెడితే మన ఆజ్ఞా చక్ర స్ట్రెంథెన్ అవుతుంది. ఆజ్ఞ కమాండింగ్ పొజిషన్, అంటే డిక్టేటర్ అయిపోతారు అని కాదు, అలా అని పెద్ద బొట్టు పెట్టుకుంటే వాళ్ళు చెప్పినట్లే వింటారు అని కాదు. ఇది కొంతవరకు హెల్ప్ చేస్తుంది మన ఆజ్ఞా చక్ర స్ట్రెంథెన్ చేయడానికి. సో మీరు డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం వీక్గా ఉన్నారు, లేకపోతే మీ మనసులో ఉన్నది నెరవేర్చుకోవడానికి మీరు ఏదైనా పని మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతున్నారు అంటే కొన్ని రోజుల పాటు కుంకుమ పెట్టుకొని చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.